హాయ్, వెల్కమ్ టు ఏజీ వ్లాగ్స్ 227. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఊరు వాళ్ళందరూ డ్యాన్స్లు వేస్తున్నారు, జక్కీకి వేస్తున్నారు. చూడండి, పిల్లలంతా డ్యాన్స్లు, పెద్దవాళ్ళంతా జక్కీకి వేస్తున్నారు. చూడండి, మంచిగా డ్యాన్స్లు వేస్తూ ఎంకరేజ్ చేస్తారనమాట. మా ఊరు వాళ్ళందరూ కూడా పిల్లలు ఏదైనా అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలని ఎంకరేజ్ చేస్తారు. మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారనమాట. మంచిగా ఉండండి, బాగా అంటే ఏమంటే మా ఊర్లో ఫేమస్ ఫర్ గొడవలు అనమాట. గొడవలకు ఫేమస్ మా ఊరు. అంటే ఏమన్నా డ్యాన్స్లు వేసుకోండి, బాగా ఎగరండి, ఏమైనా చేసుకోండి, కానీ గొడవలు పడొద్దు అని చెప్తారనమాట. మా ఊరు వాళ్ళంతా చెప్పేది అదొకటే. గొడవలకు ఫేమస్ మా ఊరు. వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ దమ్ నాకు అత్తలు చాలా మంది ఉన్నారు. ఒక పెద్దమ్మ ఉంది, ఇంకా ఒక అవ్వ వస్తుంది, ఇంకా ఒక అక్క ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దమ్ అత్తలే ఎక్కువ మంది ఉన్నారు అనమాట. నేను మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతా అంటున్నానండి. మాస్క్ వేసుకొని కామెడీగా ఊరికి అట్లా తిరుగుతూ ఉంటాను. ఇదేంటి క్లాప్స్ కొట్టండి, ఇట్లా చూడండి, అటు సైడ్ అలా వస్తున్నానండి. అది నేనే అనమాట, మాస్క్ పెట్టుకొని. మాస్క్ మ్యాన్ అనమాట నేను. ఓకే, ఏంటి క్లాప్స్, మంచి చక్కీ పాటలు పెట్టండి అనేది అయితే కదా అందరూ ఏం రాజీ అది అంటారు అనమాట. చూడండి, మంచిగా వేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, నేను అందరికీ చెప్తా ఉంటాను అనమాట. మా పిల్లలందరికీ ఇటు సైడ్ బెంచెస్ ఉన్నాయి, అక్కడ కూర్చుంటారు. అందరూ క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్తారు అనమాట. అందరికీ మంచి పాటలు పెట్టండి, క్లాప్స్ కొట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేసి మళ్ళీ అట్లా వెళ్ళిపోతాను అనమాట. వీళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లో ఇంకేమిటి వెళ్ళా, ఇంకేది వెళ్ళా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఇస్తూనే ఉంటారనమాట. నెక్స్ట్ పాట సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఇస్తారనమాట. వీళ్ళు కొద్దిసేపు తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దామంటారు. ఆలోపు మా వాళ్ళు డీజే సాంగ్స్ పెట్టుకొని ఎగరడం, సాంగ్స్ పెట్టడం, ఎగరడం. అది మ్యూజిక్ కాపు, ఏ పాట, ఏ సాంగ్, దానికి ఏది ఎట్లా వెళ్ళని ఏం లే, మ్యూజిక్ ఉందా, డీజే సాంగ్ ఉందా, సౌండ్ పెట్టుకొని ఫుల్ ఆఫ్ సౌండ్తో ఆ స్టేజ్ అంతా దద్దరిల్లేట్లుగా ఎగురుతూనే ఉంటారనమాట. వీడు మధ్య వాడు వినోద్ గాడు వస్తాడు, ధనుష్ గాడు ఉన్నాడు, గుండుగాడు వస్తాడు. గుండుగాడు ఇంకా అటు సైడ్ ఉన్నాడు గుండుగాడు. వాళ్ళ పాట ఏదైనా కానీ డ్యాన్స్ వేయాలా, ఎగరల్లా, ఇది ఒక్కటే వాళ్ళ మోటు. ధనుష్ గాడు, గుండుగాడు ఎగరడం, వాళ్ళిద్దరు పోటీ ఎగురుతారు అనమాట. ఇంకా నువ్వెంత నేనెంత అన్నట్లు ఎగురుతారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఎగురుతాను కదా, వాళ్ళిద్దరే అనమాట. అటు సైడ్ వైట్ టీ షర్ట్ గుండు, ఇటు సైడ్ ధనుష్ అనమాట. ఓకే, వాళ్ళిద్దరు ఎగిరి అరిసిపోవాల్సిందే. కానీ ఆటలు ఆఫ్ అయినా ఏమైనా వాడు అరిసిపోవడం, నీళ్ళు తాగడం, మళ్ళీ ఎగరడం, నైట్ అంతా అదే పని. వాళ్ళిద్దరికి ఎగురుతూ ఉంటాడు. వాడు ఈ పక్కన ఉండే వినోద్ గాడు. ఇది ఫుల్ ఆఫ్ కామెడీ. నేను పిల్లలందరూ అక్కడ మండపం దగ్గర పడుకోన్నారనమాట. నేను వీడియో స్క్రోల్ చేస్తా అంటే ఏదో నాకు రీల్ నచ్చింది, ఇలా చేసింటే నేను మా వాళ్ళతో ఎందుకు చేయకూడదు అని చెప్పి అందరూ పడుకున్న వాళ్ళు లేపేసి, వాడు ఎలా పడుకున్న అలా లేపేసి అది వాళ్ళకు వీడియో చూపించి ఇట్లా యాక్ట్ చేయాలరా అని చెప్పి ఆ లాస్ట్లో ఉన్నటువంటి వాడు సూరి బాలరాజ్ అనమాట, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా వాళ్ళ పక్కన ఉండేది వాడు మావాడే, నా తమ్ముడు అవుతారు, మంజునాథ్ అంటారు. మిగతా వాళ్ళందరినీ పడుకోండి, వాళ్ళందరినీ లేచి మీరు ఎట్లా రండి, వీళ్ళు డప్పు కొట్టినట్లు వేయాలా, ఇది రీల్ మాదిరి చేయాలా, మనం ఫేమస్ అయిపోవాలని చెప్పి అప్పటికప్పుడు రీల్ చేపించేసామన్నమాట. ఫుల్ బాగా వచ్చింది. అది మేము అది ఇన్స్టా ఇట్లా పెట్టామన్నమాట. బాగా వచ్చింది. మంచిగా అందరూ బాగా నిద్రమత్తుల్లోనే యాక్టింగ్ బాగా చేసినారు. రీల్ బాగా 4-5 సార్లు చూడండిరా, ఇట్లా యాక్ట్ చేయాలని చెప్పి నేను వీడియో చూపించి నేను మళ్ళీ వీడియో తీసానేది నేనే అనమాట. అది మంచిగా అది బాగా వాళ్ళు నిద్రమత్తులోనే ఎట్లా ఎగిరేసినారు, బాగా వచ్చింది. అదే అండి, ఇది రీల్ వచ్చేసి అదే గంగమ్మ గౌరమ్మ ముద్దల తన్నయ్య అనేసి ఒక రీల్ వస్తుంది కదా, ఆ రీల్ అనమాట. అందుకో అప్పుడు అట్లా చేయాలనిపించింది, నచ్చింది. అందుకే వాళ్ళను రీల్ చేసేద్దామని చెప్పి లేపేసి రీల్ చేసేస్తాం అనమాట. అంతే. ఇప్పుడు వస్తాడు కదా వీడు, ముత్యాలన్నమాట. మా ఊరి దగ్గరే అక్కడ షెడ్లు వేసుకొని ఉంటారనమాట. వీడు ఏదో వ్యాపారం చేస్తాడు. వీడు వచ్చినాడు, నేను డ్యాన్స్ చేస్తా, నన్ను ఏనిస్తావా అంటే ఏరా అని చెప్పి వాడు ముత్యాలు బాగా ఎగరతానే ఉంటాడు. అది ఏం సాంగ్ ఎట్లా వెళ్ళినది వాడు, నేను ఎగరతాను, నేను డ్యాన్స్ చేస్తాను, నువ్వు వీడియో ఇది చూడండి. ఇది ఫుల్ కామెడీ అనమాట. ఇది 2-3 సార్లు ట్రైల్స్ పోతుంది. ట్రైల్స్ ఇట్లా వెళ్ళిన అట్లా వెళ్ళిన, ఇది కూడా రీల్స్ చూసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళని మేము ట్రై చేసి ఫస్ట్ తీసుకొని ఇట్లా అని చెప్పేసి 2-3 టేకులు అవుతాయి.
గారు బ్లాక్ తీసుకుంటారు. ఆ పక్కన నీలకంఠ రెడ్డి వాడు మా రెడ్డి గారి వాడు ముఖ్యవాడే. మేము అట్లా టేకులు పోయి ఇది ఫైనల్ అనమాట. ఇట్లా పోవాలని చెప్పి నీలకంఠ పోయి ఇది ఫైనల్ వచ్చినాక మాదేం సరిగ్గా రాదనుకోండి, ఏదో చేసినామంటే చేసినాం. ఏదో రీల్స్లో మేము యాక్ట్ చేసినాము, మేము ఏదో డ్యాన్స్ వేసినాము అన్నట్టుగా వేసినాం. ఫుల్ లైటింగ్ పెట్టుకొని, అది ఫోకసింగ్ లైట్ ఉంది కదా, డీజే లైట్ లాగా కలర్స్ లైట్. ఇది వచ్చి నడక అనమాట. ఎట్లా నడుస్తామో తెలియదు. మా సీన్ గారు పక్కన చూడు దొంగ వస్తాడు, కనపడకూడదు, వీడియోకు కెమెరాకు కనపడకూడదు అని వాడు చూడు రెడ్డిగా అడ్డం ఉండి వాడే కడతాడు. సీన్ గారు ఫుల్ కామెడీ అనమాట. వాడు కనపడకూడదు అనుకుంటాడు. వాడిని ఫేమస్ చేపిస్తాడు చూడండి, మీ వీడియోలో మంచిగా పెడతాను వాడిని. ఇక్కడ చూడండి, ఇక్కడ గిరిగిరాలు తిరుగుతాం కదా, మా భూదేవత అనమాట. మా భూదేవతతో గిరిగిరాలు తిరుగుతా అంటే మా సీన్ గాడు సూరి మా భూదేవత కొడుకునమాట. వాళ్ళు రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి పడిపోతున్నాయేమో, నువ్వు పడేస్తావు మా అమ్మను అని చెప్పి వాళ్ళు వస్తారు. ఏడా లేదులే అని చెప్పి మళ్ళీ వీళ్ళు జక్కీకి స్టార్ట్ చేసినారనమాట. జక్కీకి స్టార్ట్ చేసి నేర్పుతారు, మళ్ళీ జక్కీకి వేస్తారనమాట. ఇలా కొంచెం బాగా జక్కీకి వేసి మళ్ళీ బ్యాక్స్ అవుతారు వీళ్ళు. మళ్ళీ సాంగ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ జక్కీకి వేస్తారనమాట. వీళ్ళు మంచి ప్రోత్సహిస్తారు బాగా వీళ్ళు. ఏదైనా కూడా అక్కడ ఒక అత్త ఉంది చూడండి, ఈమె కలవత్త, ఒకసారి వైట్ సారీ వచ్చి రావత్త, ఈమె మంగమ్మ, ఇక్కడ భూదేవత్త, ఇక్కడ భాగ్య అనమాట. ఇంకా నెక్స్ట్ ఈశ్వరమ్మత్త, కవితక్క, పెద్దమ్మ, వీళ్ళంతా బాగా మంచిగా అందరూ ప్రోత్సహిస్తారు. చేయండి అని చెప్పి ఏదన్నా కూడా ఏంటి అని చెప్పేసి. ఇక్కడ సైడ్లో కూర్చోన్నారు కదా దేవత కూర్చోంది, ఇంకా లక్ష్మీదేవత. అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ అందరూ అత్తగారే ఉన్నారు. వీళ్ళంతా వేసి డ్యాన్స్ అయితే జక్కీకి వేసి వీళ్ళే ఒకరొకరు అలసిపోయి బొమ్మన అయిపోతారంట. అక్కడ చూడండి వాళ్ళు అలసిపోయి ఆడిపోయి కూర్చుంటారు. నెక్స్ట్ మా కళావతత్త అట్లా వచ్చేసింది కదా, నెక్స్ట్ రాదత్తామే, ఇంకా అక్కడ భాగ్య అనమాట. వీళ్ళంతా పిల్లలు అనమాట. వాళ్ళంతా వచ్చి లాస్ట్లో ఇదంతా ఫొటోస్ తీసుకొని, ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చి చాలా వీడియోస్ పెట్టాలనుకున్నాను. అదే మ్యూజికల్ మొత్తం పిల్లోళ్ళకు పెద్దోళ్ళకు అందరికీ మ్యూజికల్ చైర్స్ అదే గేమ్ పెట్టాము. ఆ మ్యూజికల్ చైర్స్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ అనేసి 5 kgs ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 5 kg గోధుమ పిండి, గెలిచిన ఇంకా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి 1/2 kg అనేసి వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా పెడతాను. అంటే అవన్నీ వీడియోస్ లేవు, అందుకే ఫొటోస్ అని పెట్టలేదు. వాళ్ళందరికీ గిఫ్ట్లు 1/2 kg మైదా పిండి అని గోధుమ పిండి ఇచ్చినాం. గెలిచిన వారికి అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 kgs ఇచ్చినాము. ఇట్లా అంతా మంచి గేమ్స్ కండక్ట్ చేస్తాను అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో లడ్డు వేలంపాట, అంటే మేము 2024లోనే ఫస్ట్ అనమాట. అస్సలు ఇంతవరకు మా ఊర్లో లడ్డు వేలంపాట అనేది జరగలేదు. లడ్డు అసలు పెట్టనే లేదులే ఎవరు కానీ. నేను 2024లో అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేయించినాను. లడ్డు వేలంపాట జరగాలని చెప్పి లడ్డు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టించి లడ్డు వేలంపాట స్టార్ట్ చేసినాం అనమాట. లడ్డు వేలంపాట జరుగుతుంది చూడండి నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ AG Vlogs 2217. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.
అంటే కొత్తగా ఉందనుకోండి చెప్పడం, అంటే అందరూ చెప్తారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని మనమే చెప్పుకోవాలని. అంటే స్టార్టింగ్ అనుకోండి, కానీ తప్పదు, నేర్చుకుంటా ఖచ్చితంగా.